అన్ని రంగాల పథకాలను అన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఏదో ఒక 24,000 రూపాయలు మీకు ఇస్తే దాంతోనే మీ జీవితాలు బాగుపడిపోతాయని పెన్షన్ 3,000 ఇస్తున్నాం, ఇప్పుడు 4,000 ఇస్తున్నాం, కానీ నెలకు 2,000 ఇస్తే మీ జీవితాలు మారిపోతాయనుకోవడం ఏ విధంగా సబబోమని ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని పథకాలను రద్దు చేశారు. అదే మరిగా సొంత మగ్గం ఉంటేనే చేనేత నేస్తామన్నారు. ఆప్కో ద్వారా కొనుగోళ్లు ఆపేసే పరిస్థితికి వచ్చారు. అదే మరి నూలు రంగుపై సబ్సిడీ కూడా ఎత్తేశారు. పావలా వడ్డీ రుణాలు తీసేశారు. ఒక మాటలో చెప్పాలంటే అన్ని రుణాలు రద్దు చేసి మీ పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు గడిచిన ప్రభుత్వాన్ని మీరు చూస్తే కార్మికులకి చేనేత రంగానికి 226 కోట్ల రూపాయలు అప్పు పెట్టే పరిస్థితికి వచ్చారు. బకాయిలు పెట్టే పరిస్థితికి వచ్చారు. కానీ ఒక్క మాట మీకు అందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్ర కూడా తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఎప్పుడు చేనేత కార్మికులకు పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొకసారి స్పష్టం చేస్తున్నా. 2007లో 3,072 కోట్లు చేనేత రంగం రుణమాఫీలు చేయాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మోసం చేస్తే గట్టిగా పోరాడాం. ఇప్పటికి కూడా నాకు గుర్తుంది. 2000 మేము పోరాడిన పోరాట ఫలితంగా 2011 ఆనాటి ముఖ్యమంత్రి రోసయ్య గారు చీరాల్లో మేము వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే 109 కోట్ల రూపాయలు మాఫీ చేయించాం. అది చాలదని 110 కోట్లు చేయకపోతే 2014లో అధికారంలోకి వస్తానే 110 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి చేనేత కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రతి ఏటా 2014 నుంచి 250 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాం. 90,795 మంది కుటుంబాలకి 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం. ఆ రోజు మీరందరూ అడిగారు, చేనేత పరిశ్రమలో చాలా సమస్యలున్నాయి, చిన్న వయసులో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, మగ్గం పైన కూర్చుంటున్నాం, కడుపు రేకు నూలంతా ఎడుతుంది, దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయంటే పింఛన్ ఇచ్చిన ఘనత, పెన్షన్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నా. నూలు రంగుల పైన 20% సబ్సిడీ ఉంటే దాన్ని 40% పెంచాం. మరమగ్గాలకు 50% రాయితీ కోసం 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 1,11,00,000 మంది చేనేత కార్మికులకి 2,000 రూపాయలు పింఛన్ ఇచ్చాం. ఆప్కో ద్వారా చేనేత వస్త్రాలు కొనుగోలు చేశాం. అంతర్జాతీయ మార్కెట్ క్రియేట్ చేశాం. ఎక్కడికక్కడ దీన్ని ముందు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. ఆదరణ 2లో 60,000 మంది పనిముట్లు, 70,000 మగ్గాలకి మోటార్లు కూడా ఇప్పించాం. ఇంకొక పక్కన 70,000 మంది చేనేత కార్మికులకి మోటరైజ్ జకార్డ్ లిఫ్టింగ్ మెకానిజం సదుపాయాలు కల్పించాం. 55,500 మంది చేనేత కార్మికులకి 26.62 కోట్ల రూపాయలు రుణం ఇచ్చాం. ఇవన్నీ చేసి ఆ రోజు ముందుకు పోయామంటే అది చేనేత పరిశ్రమ